ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. మంగళం గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోకశరణ్యాయ సాధురూపాయ మంగళం. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. కూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. బ్రహ్మ మానస సంభూతం బ్రహ్మ బోధన తత్పరం యోగివర్యం ఋషిశ్రేష్టం వశిష్టం సద్గురుం భజే. హరి ఓం. శ్రీరామచంద్రమూర్తి చెప్తున్నారండి, వారు పరిశీలన చేసి అనేక విషయాలను తెలుసుకున్నారు కదండి, విచారణ చేసి ఇప్పుడు మనసు గురించి ప్రస్తావన చేస్తున్నారండి. విశ్వామిత్ర మహర్షితో చెప్తున్నారు, మహర్షి, ఈ మనస్సుకు ఊరకొక్కకు పెద్ద తేడా ఏమీ లేదు. మనస్సుని ఊరకొక్కతో పోలుస్తున్నారండి. ఎందుకండి? చూడండి, మనం గ్రామాల్లో చూస్తే వీధిలో కుక్కలు ఉంటాయి. అది ఏదో గొప్ప పని ఉన్నట్లు ఈ మూల నుంచి ఆ మూలకి పరుగులు పెడుతూ ఉంటుంది. అది స్థిమితంగా ఒక దగ్గర ఉండదండి. ఏదో గొప్ప పని ఉన్నట్టు పరిగెడుతుంది. చెత్త కుప్ప దగ్గరికి వెళ్ళి చెత్తనంతా కదిలిస్తూ ఉంటుంది. అది స్థిరంగా ఉండదండి. ఏదో గొప్ప పనులు ఉన్నట్టు పరుగులు పెడుతుంది. ఏం పని అంటూ ఏమి ఉండదండి. దానికి పని లేదు, దాని పరుగులకు ఫలితము లేదు. అందుకే ఈ మనస్సుని ఊరకుక్కతో పోలుస్తున్నారండి. ఈ మనస్సు కూడా ఊరకుక్క లాంటిదే. ఎందుకంటే ఈ మనస్సు కూడా ఎప్పుడూ చెలిస్తూ ఉంటుంది. ఇది స్థిరంగా ఉండదు. ఇటు నుంచి అటు, అటు నుంచి ఇటు ఏదో గొప్ప పని ఉన్నట్లు ఊరకుక్క ఎలాగైతే వేగంగా పరుగులు తీస్తూ ఉంటుందో అలాగే ఈ మనస్సు కూడా స్థిమితంగా ఉండదు. అది చలిస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక విషయం గురించి చింతన చేస్తూ ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక విషయం వెంట పరుగులు పెడుతూ ఉంటుంది. ఈ విషయాల వెంట పరుగులు పెట్టకుండా ఈ మనసు అస్సలు ఉండదు. అది ఎప్పుడు ఏదో ఒక విషయం కోసం, ఏదో ఒక దానికోసము కదిలిపోతూనే ఉంటుంది, పరిగెత్తుతూనే ఉంటుంది. మహాత్మా చెప్తున్నారండి, సింహాన్ని బోనులో పెట్టడం ఎంత కష్టమో ఈ మనస్సుని అదుపులో పెట్టడం కూడా అంతే కష్టము. సింహాన్ని బంధించడం ఎంత కష్టమో ఈ మనస్సును కూడా బంధించడం అంతే కష్టం. అసలు ఈ మనస్సు చేసే అపకారాలన్నింటిలో కల్లా గొప్ప అపకారం ఏమిటో తెలుసా? అసలు ఈ మనసేనయ్యా మనిషిని ముప్పు తిప్పలు పెట్టి 3 చెరువులు నీళ్లు తాగించేది. అసలు ఈ మనసు చేసే గొప్ప అపకారం ఏమిటో తెలుసా? అన్ని శరీరాలలో ఒకే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అని ఇది అసలు ఒప్పుకోదు. అంతటా పరమాత్మ నిండి ఉన్నాడు. అన్ని జీవుల్లో ఒకే పరమాత్మ, సర్వత్రా ఒకే పరమాత్మ వ్యాపించి ఉన్నాడు అన్న విషయాలను చెప్తే అసలు ఈ మనసు ఒప్పుకోదయ్యా. అసలు అంతటా సమభావాన్ని అసలు ఈ మనసు ఎప్పుడు చూపించదయ్యా. ఎప్పటికప్పుడు భేద దృష్టిని తెచ్చి పెడుతూ ఉంటుంది మనస్సు. వాడు వేరు వీరు వేరు,
ఇది వేరు అది వేరు, ఇలా వస్తువుల్లో వ్యక్తుల్లో ఈ భేదాన్ని తీసుకొని వచ్చి పెడుతూ ఉంటుంది. ఈ భేదం వల్లే మనిషికి దుఃఖం కలుగుతూ ఉంది. వాడు వేరు వీడు వేరు అన్న ఈ భేద దృష్టి వల్లనే ఒకరంటే ఈర్ష్య, ఒకళ్ళంటే రాగము, ఒకరంటే ద్వేషము, ఈ భావాల్ని కల్పిస్తూ జీవులని బంధిస్తూ ఉన్నది. ఒకప్పుడు ఈ మనస్సే ఒక విషయాన్ని నుంచి నీకు ఆనందాన్ని ఇస్తూ ఉంటుంది. మరొకప్పుడు ఇదే మనస్సు అదే విషయం నుంచి నీకు దుఃఖాన్ని కూడా ఇస్తూ ఉంటుంది. ఈ మనస్సు ఎంత ప్రమాదకరమైంది అంటే, ప్రపంచంలో ఆనందం ఉన్నట్లు భ్రమింపచేస్తూ మనల్ని పరుగులు పెట్టిస్తూ ఉంటుంది. అలా పరుగులు పెట్టి పెట్టి చివరికి దుఃఖమే మిగులుతుంది మానవుడికి. ఎంత మోసకారి అంటే ఈ మనస్సు, ఈ ప్రపంచంలో సౌఖ్యం ఉన్నది అని ఎంతగా నమ్మిస్తుంది అంటే, అందుకే మనిషి అంతలా ఈ ప్రపంచంలో పరుగులు పెడుతూ ఉన్నాడు. ఈ మనస్సు కదిలిపోతూ ఉన్నంత కాలము దుఃఖం తప్పదు. కనుక ఓ మహర్షి, నేను తెలుసుకున్నది ఏమిటంటే, సముద్రాన్నంతా తాగివేయవచ్చు, మేరు పర్వతాన్ని పెకిలించి నెత్తిన ఎత్తుకోవచ్చు. అంటే అవి అసాధ్యమైన కానీ అవి కూడా సాధ్యం చేయవచ్చు. ఏది? సముద్రం అంతా తాగివేయవచ్చు, మేరు పర్వతాన్ని పెకిలించి మన నెత్తిన పెట్టుకోవచ్చు. భగభగా మండే నిప్పును మింగవచ్చు. ఇవన్నీ అసాధ్యమండి, కానీ ఇవన్నీ చేయవచ్చు. కానీ ఈ మనస్సు ఉన్నది చూసావా, ఈ మనస్సును నిగ్రహించడం మాత్రం సాధ్యం కాదు. మహర్షి, ఈ చిత్తాన్ని నిగ్రహించాలని అంత పట్టుదల ఎందుకు అంటావేమో. నాకు అసలు చూడగా చూడగా ఈ జగత్తు మొత్తానికి, అనగా ఈ జగత్తులో ఉండే పదార్థాలన్నింటికి మనస్సే కారణం అనిపిస్తోంది. చాలా గొప్ప మాట చెప్తున్నారండి. నాకు గమనించి చూడగా చూడగా ఈ జగత్తు మొత్తానికి, ఈ జగత్తులో ఉండే పదార్థాలన్నింటికి మనస్సే కారణం అనిపిస్తోంది. మనస్సే అంటున్నారండి. అందుకే మనకి ఒక గొప్ప మాట చెప్తారండి, ఇదే యోగ వాసిష్టంలో కూడా, ఉత్పత్తి ప్రకరణంలో అలా వస్తుంది. మనస్సే జగత్తు, జగత్తే మనస్సు. ఈ మనస్సు కంటే వేరుగా జగత్ అనేది లేనే లేదు అని చెప్తారండి. మనకి ఉత్పత్తి ప్రకరణంలో వస్తుంది. అదే ఇక్కడ శ్రీరామచంద్రమూర్తి విచారణ చేసి తెలుసుకొని చెప్తున్నారండి. అసలు ఈ అన్నిటికీ మనస్సే మూలం అనిపిస్తోంది. ఈ జగత్తులో ఉండే పదార్థాలన్నింటికీ మనస్సే కారణం అనిపిస్తోంది. అందుకే ఇక్కడ ఒక గొప్ప మాట స్ఫురణకు వస్తుందండి. ఇది లంకావతార సూత్రం అనే భౌత గ్రంథంలో చెప్తారండి. వైవిధ్యాన్ని గుర్తించే తత్వం గల మనస్సు నుండే, అంటే ఇది వేరు ఇది వేరు అని మనస్సు అన్నిటినీ వేరువేరుగా చూపిస్తూ ఉంటుంది కదా. ఈ వైవిధ్యాన్ని గుర్తించి తత్వం గల మనస్సు నుండే అసంఖ్యాకమైన వస్తువులన్నీ వెలువడుతున్నాయి. జనులు వీటిని బాహ్య జగత్తు అని అంగీకరిస్తారు. ఇది బయట ఉంది అనుకుంటున్నారు, బాహ్య జగత్ అనుకుంటున్నారు. బాహ్యంగా కనిపించేది లేనిదే, నానాత్వంగా గోచరించేది, అంటే ఇన్ని రకాలుగా కనిపించేది మనస్సు మాత్రమే.
అని చెప్తారండి. చూడండి, అసలు మనస్సు లేకుండా మీరు జగత్తుని చెప్పండి అండి. మనస్సు లేకుండా అసలు ప్రపంచాన్ని మీరు చెప్పండి. మీకు ప్రపంచంలో ఏ వస్తువు అనుభవం కలగాలన్నా, అసలు ఏదైనా ఒక వస్తువు ఉంది అని తెలియాలన్నా కానీ మనస్సు ఉండాలి కదండి. మనస్సు లేకుండా ఒక వస్తువు ఉనికిని మీరు చెప్పండి. మనస్సు లేకుండా మీరు ఏ వస్తువు ఉనికిని చెప్పలేరండి. మీరు పరధ్యానంలో ఉంటే మీ పక్కన మాట్లాడుతున్న వ్యక్తి మాటలే మీకు వినిపించవు. మీరు పరధ్యానంలో రోడ్డు మీద పోతూ ఉంటే మీ కళ్ళ ముందుగా మీకు తెలిసిన వ్యక్తి వెళ్ళినా కానీ మీకు కనిపించదు. అసలు మనస్సును తీసేసి ఒక అనుభవాన్ని చెప్పండి. అనుభవానికి అందేదే జగత్తు అని శాస్త్రం కదండి. లోక్యతే అనుభూయతే ఇది లోకాహ అంటున్నది కదండి. ఇప్పుడు మీ మనస్సును తీసేసి అనుభవాన్ని చెప్పండి. జగత్తు గురించి చెప్పండి. మీ మనస్సును తీసేసి చెప్పలేరండి. ఈ దృశ్యమాన పదార్థాలన్నింటికీ కారణం ఈ మనస్సే మహర్షి చెప్తున్నారు శ్రీరామచంద్రుడు విశ్వామిత్ర మహర్షితో. మహర్షి, ఈ దృశ్యమాన పదార్థాలన్నింటికీ కారణం ఈ మనస్సు. మనస్సు పని చేస్తూ ఉంటేనే ఈ మూడు లోకాలు ఉన్నాయి. ఆ మనస్సు క్షీణించిపోతే ఈ జగత్తు కూడా క్షీణించిపోతుంది. దీనికి బెస్ట్ ఉదాహరణ సుషుప్తి అవస్థ అండి, గాఢ నిద్ర. ఈ గాఢ నిద్రలో అసలు ఏమైనా వస్తువు అనుభవం ఉన్నదా అండి? అక్కడ ఏదైనా ప్రపంచం ఉన్నదా అండి? ఏమీ లేదండి. అక్కడ ఏదైనా ఒక విషయాల గురించి చెప్పండి. అక్కడ మీ కళ్ళెదురుగా ఇన్ని విషయాలు వస్తువులు ఉన్నాయి కదా, అవన్నీ గాఢ నిద్రలో ఏమైపోయినాయి చెప్పండి. అందుకే చెప్తారండి, మనకి ఎన్నో ఉపనిషత్ ప్రమాణాలు ఉన్నాయండి. సుషుప్తి కాలే సకలే విలీనే కైవల్యోపనిషత్తు. సుషుప్తిలో సకలము లయించిపోతుంది అంటున్నారు. సర్వమేవ లయం యాతి సుప్తహస్తస్థ పుష్పవత్. నిద్రపోయేవాని చేతి అందరి పుష్పం వల్లే సమస్తము లయించిపోతుంది అంటున్నది తేజోబిందు ఉపనిషత్తు. అలానే ఎన్నో మనకి శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయండి. శంకరాచార్యుల వారు కూడా మనకి వివేక చూడమనిలో కూడా చెప్తారు, సుషుప్తి కాలే మనసి ప్రలీనే నైవాస్తి కించిత్ సకల ప్రసిద్ధే అతో మనః కల్పిత ఏవ పుంసః సంసార ఏతస్య న వస్తుతోస్తి అంటారు. ఈ సుషుప్తి అవస్థలో ఈ గాఢ నిద్ర అండి, ఇప్పుడు అదే మనకి ఉదాహరణగా చెప్పి ఉన్నారు. సుషుప్తి అవస్థలో మనస్సు నిద్రాన స్థితిలో అంటే లయించి ఉంటుందండి. స్థితిలో ఉండడం వల్ల బాహ్య ప్రపంచ ఉనికి ఏమాత్రమూ అక్కడ స్ఫురించదు. ఇది ప్రతి ఒక్కరికి అనుభవమే కదండి. అందుకే గాఢ నిద్ర నుంచి లేచిన తర్వాత ఏమి తెలియలేదు, హాయిగా నిద్ర పట్టింది అని చెప్పేసి చెప్తున్నారు. ఇది ఉంటే తెలుసుకుంటారండి. ఏమి తెలియలేదు అంటే అక్కడ ఏమీ లేదని. ఇది మనకు అనుభవమే, ప్రతి ఒక్కరి జీవితంలో అనుభవంలో ఉన్నదే కదండి. ఈ స్థితిలో అంటే గాఢ నిద్రలో మనసు లయించిన స్థితిలో అంతర్ధానం అయిపోయిన ఈ బాహ్య ప్రపంచం, మనకి ఏదైతే మనం చూస్తున్నామో ఇప్పుడు బయట ఉన్నట్లు చూస్తూ ఉండే ఈ ప్రపంచం, మనిషి మేలుకొని ఉన్నప్పుడు, అంటే ఇప్పుడు మనం మేలుకుగా వస్తున్నాం చూసారా అండి, మనిషి మేలుకొని ఉన్నప్పుడు తిరిగి ఉనికిని పొందుతుంది. అంటే మేలుకొని ఉన్న స్థితికి ఈ మనస్సు అనేది వచ్చినప్పుడు కల్పించబడేదే ఇప్పుడు మనం చూస్తున్న ఈ దృశ్యమాన ప్రపంచం. కానీ దీనికి ప్రత్యేకమైన
ఉనికి అంటూ ఏమీ లేదు. ఇది శంకరులు చెప్తున్నారండి. మన అనుభవాన్ని పరిశీలిస్తే కూడా అలానే ఉంటుందండి. గాఢ నిద్రలో ఏమన్నా ఒక్క విషయమైనా స్ఫురిస్తుందా అండి? అప్పుడు అసలు ఏమన్నా జగత్తు ఉన్నదా అండి? చెప్పండి. మనసు ఉన్నప్పుడే ఇది ఉంటుందండి, మనసు లేనప్పుడు ఇది లేదండి. అందుకే ఇదంతా మనః కల్పిత జగత్ అండి. ఎన్నో శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయండి, ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం చర్చించుకుంటే సమయం పెరిగిపోతుంది తప్ప నుంచి ఎన్నో శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయండి. ఇక మనకి రాబోయే ఈ యోగ వాసిష్టం ఉత్పత్తి ప్రకరణం అంతా ఈ విషయాన్ని డీల్ చేస్తుందండి. అసలు ఇంకా ఒక గొప్ప మాట చెప్పాలి అంటే అసలు ఈ జగత్తు పుట్టనే లేదు అంటుంది ఉత్పత్తి ప్రకరణం. ఉత్పత్తే జరగలేదు అంటుంది. ఏదో అలా కనిపిస్తుంది అంతే, కనిపించడమేనండి. ఇదే వశిష్ఠ శ్రీరామచంద్రమూర్తి చెప్పారు కదండి, చావడము పుట్టడము అంటూ నిజంగా లేదు, కనిపించడము కనిపించకపోవడమే ఉన్నది అని చెప్పారు కదండి. దాన్ని వివరిస్తుందండి ఉత్పత్తి ప్రకరణం. అసలు నిజంగా ఈ పుట్టుక లేదు ఈ జగత్తుకి. మనం ఇంతగా సృష్టి చేయబడి ఇంతలా కనిపిస్తున్నది అనుకుంటున్నాం కదండి, ఈ సృష్టి గురించి మాట్లాడుతున్నాం కదండి. అసలు నిజంగా ఇది అసలు పుట్టనే లేదు అంటుందండి. ఏదో అలా కనిపిస్తుంది. మన మనస్సును ఆధారం చేసుకునే ఇదిలా గోచరిస్తూ ఉంటుంది. అందుకే మనకి ఈ పాశ్చాత్య దేశాల్లో కూడా ఈ ఐడియలిజం అని చెప్పేసి ఒక సిద్ధాంతం ఉన్నదండి. అది కూడా ఇదే సత్యాన్ని చెప్తారండి. మన మనస్సులో ఉండే మన మనస్సును ఆధారం చేసుకొని ఈ జగత్తు దర్శనమిస్తూ ఉంటుంది తప్ప దీనికి ప్రత్యేకమైన ఉనికి అంటూ ఏమీ లేదు. మన మనస్సులో ఉండే భావాల్ని ఆధారం చేసుకొని ఈ జగత్తు మనకు కనిపిస్తూ ఉంటుంది. దీనికి ప్రత్యేకమైన ఉనికి అంటూ బయట ఎక్కడో ఏదో జగత్తు ఉన్నట్టు లేదు అని ఐడియలిజం అనే ఫిలాసఫీ ఉంటుందండి. ఈ వెస్టర్న్ కంట్రీస్ లో వారు కూడా ఇదే చెప్తారండి. మనకి ఈ యోగ వాసిష్టం నిజంగా గొప్ప గ్రంథం అండి. అసలు ఒక్కసారి ఈ గ్రంథాన్ని మనం అధ్యయనం చేసి సత్యాన్ని కనుక తెలుసుకున్నాము అంటే అసలు మన యొక్క దృష్టి కోణమే మారిపోతుందండి. అసలు మనం ఇప్పటిదాకా ప్రపంచాన్ని ఏ దృష్టితో అయితే చూసామో ఆ దృష్టి కంప్లీట్ గా మారిపోతుందండి. అందుకే ఎంతో గొప్ప మహాత్ములు ఈ గ్రంథాన్ని అంతలాగా కీర్తించారు. ఎంత గొప్ప సత్యాలు ఉంటాయంటే మనకి వస్తాయండి. ఉత్పత్తి ప్రకరణం దగ్గర నుంచి ఉత్పత్తి ప్రకరణం అండి అసలు అద్భుతమైన ప్రకరణం అది. అసలు ఆ ప్రకరణం కనుక మనం అధ్యయనం చేసి సత్యాల్ని పరిశీలించి చూసినట్లయితే అసలు మన దృక్పథమే మారిపోతుందండి. చాలా అద్భుతంగా ఉంటుందండి. ఈ మనస్సే అందుకేనండి ఇటువంటి గొప్ప గ్రంథాన్ని తెలుసుకోవాలండి. ఇంకా చెప్తున్నారండి శ్రీరామచంద్రమూర్తి, ఈ మనస్సు క్షీణించిపోతే జగత్తు కూడా క్షీణించిపోతుంది. ఈ మనస్సు ఉంటేనే 3 లోకాలు. ఈ దృశ్యమాన పదార్థాలన్నింటికీ కారణం ఈ మనస్సు. మనస్సు పనిచేస్తూ ఉంటే ఈ ప్రపంచం ఉంటుంది. మనస్సు గనక ఆగిపోతే ఈ ప్రపంచం ఉండదు. చూడండి, మన అనుభవమే కదండి. గాఢ నిద్రలో ఈ జగత్తు ఎక్కడున్నది చెప్పండి? అక్కడ ఏమన్నా ఒక్క వస్తువైనా స్ఫురిస్తూ ఉన్నదా? మనస్సు ఉంటేనే ఇవన్నీ తెలియబడుతూ ఉన్నాయండి. కనుక ఎంత ప్రయత్నమైనా చేసి
జగత్తు మొత్తానికి మూల కారణమైన ఈ మనస్సుకు ప్రతి మానవుడు తప్పకుండా చికిత్స చేసుకొని తీరాలి అని చెప్తున్నారండి శ్రీరామచంద్రుడు. మహర్షి ఎంత ప్రయత్నమైనా చేసి ఈ జగత్తు మొత్తానికి మూలమైన ఈ మనస్సుకు చికిత్స చేసుకోవాలండి. ప్రతి మానవుడు తప్పకుండా చికిత్స చేసుకొని తీరాలి. అని చెప్పి ముగిస్తున్నారండి. హరి ఓం. ఓం సర్వే జనా సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని సంతు, అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి.